చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అంటారు. చంద్రబాబు గారు ఇప్పుడు తన కార్యకర్తలకి చెప్తున్నది, తన మీడియాకి చెప్తున్నది. అందుకనే దానికి అనుగుణంగా ఫాలో అవుతున్నారు. ఇదివరకైతే చెడుని అరిచి చెప్పు, మంచిని చెవిలో చెప్పు అన్నటువంటి తరహాలో జరిగింది జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు రివర్స్. ఇప్పుడు గంజాయి మత్తు బతుకు చిత్తు. ఇది ఈనాడే రాసిన వార్త. కాకపోతే జిల్లా ఎడిషన్స్కి పరిమితం చేస్తుందన్నమాట. విషయం ఏంటంటే గుంటూరు నగరంలో 2 నెలల క్రితం సిసిఎస్ పోలీసులు ఒక మహిళా యువకుడి నుంచి 24 కిలోల గంజాయి పట్టుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 నెలల కిందట 5 యువకుల నుంచి పొడి గంజాయి, లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా అడపాదడపా విక్రయదారులు పోలీసులు పట్టుబడుతూనే ఉన్నారు. చేప కింద నీరులా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో గుంటూరు కాకినాడ నుంచి గంజాయిని తెచ్చేవాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం, సరఫరాదారులు వ్యూహం మార్చారు. నిఘా పెద్దగా ఉండదని ఒరిస్సా నుంచి రైళ్ల ద్వారా జిల్లాకు తెస్తున్నారు. ఇందుకు ఏజెన్సీ ప్రాంతాలు నిరుపేదలను ఎంపిక చేసుకుని కమిషన్ ఇస్తున్నారు. గంజాయిని ఏ సమయానికి ఎక్కడ చేర్చాలో మాత్రమే కొరియర్కి చెప్పి పంపుతున్నారు. చెప్పిన చోట దాని ఉంచితే వెంటనే సంబంధించిన వ్యక్తి వచ్చి తీసుకెళ్తాడు. దీనివల్ల ఎవరికి సరఫరా చేస్తున్నారో కొరియర్ కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ పోలీసులు తనిఖీల్లో కొరియర్ దొరికినా సరఫరాదారులు, విక్రయదారులు తప్పించుకున్నారు. కొన్ని సందర్భాల్లో రాత్రిపూట ఒరిస్సా వైపు నుంచి వచ్చే బస్సుల ద్వారా కూడా గంజాయి రవాణా జరుగుతుంది. జిల్లాలో వృత్తి విద్యా కళాశాలల విద్యార్థుల లక్ష్యంగా విక్రయాలు ఉంటున్నాయి. నగరంలోని వెంకటప్పయ్య కాలనీ, వేళంగిణి నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, శారదా కాలనీ, శివనాగరాజు కాలనీ, రైల్వే స్టేషన్ పరిసరాలు, సొద్దపల్లి, డొంక, ఇజ్రాయల్పేట, గాంధీనగర్, పాత గుంటూరు శివారు ప్రాంతాలు, జాతీయ రహదారి పక్కన వెంచర్లు, మానస సరోవరం, బుడంపాడు సమీపంలో రైల్వే వంతెన తదితర ప్రాంతాలు గుట్టుచప్పుడు కాకుండా తరచూ కొనేవారికి గంజాయిని విక్రయిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దాతలు అన్నం పెడుతున్నాం. సమీప ప్రాంతాల్లో రోజువారీ ఉపాధి అవకాశాలు ఉండదు. గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంది. ఇళ్లలో గొడవపడి వచ్చిన వాళ్ళకి తొలుత ఉచితంగా ఇచ్చి అలవాటు చేసి అనంతరం డబ్బులకు విక్రయిస్తున్నారు. రోజువారీగా సంపాదించిన మొత్తాన్ని సాయంత్రం గంజాయికి వెచ్చించి అక్కడే తలదాచుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. రైల్వే స్టేషన్, గాంధీ పార్క్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కొంతమంది విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి జనసంచారం లేని ప్రాంతాల్లో గుట్టుగా వినియోగిస్తున్నారు. శివారు కాలనీలో కొందరు యువకులు బృందంగా ఏర్పడి డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చదువు, ఉపాధి లేకుండా ఇంట్లో వారికి భారంగా మారి బయటకు వచ్చే అసాంఘిక శక్తుల చేతుల్లో పావులుగా మారుతున్నారు. పెద్ద స్టోరీని హైలైట్ చేసింది. కాబట్టి ఇది జగన్ ఉంటే జనరల్ ఫ్రంట్ పేజ్ వచ్చి ఉండేది. ఇప్పుడు కాబట్టి సిటీ ఎడిషన్లో ఫ్రంట్ పేజీకి వచ్చింది అనమాట.